నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మాజీ మంత్రి వివేక హత్య కేసు విచారణ సాగుతూనే ఉంది. ఈ కేసులో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐ శంకరయ్య పేరు తెలియని వారు చాలా అరుదుగా ఉంటారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో పోలీస్ శాఖకు కళంకం తెచ్చేలా వ్యవహరించిన పులివెందుల పూర్వ సిఐ శంకరయ్యను విధుల నుంచి తొలగించింది ప్రభుత్వం. పులివెందుల మాజీ సిఐ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కొయ్య ప్రవీణ్ డిస్మిస్ చేయటం కీలక పరిణామంగా మారిపోయింది. డీఐజీ ఆదేశాలతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శంకరయ్య వీఆర్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపిన మాజీ సిఐ పైన సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ చర్య కింద సర్వీస్ నుంచి తొలగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. అసెంబ్లీలో వివేక హత్య కేసు విషయాన్ని వివరిస్తూ సీఎం చంద్రబాబు అప్పటి సిఐ శంకరయ్య పేరును ప్రస్తావించారు. వివేక హత్య కేసులో నిందితులు సిఐ శంకరయ్య సమక్షంలోనే ఆధారాలను చెరిపివేశారని చంద్రబాబు ఆరోపించారు. ఘటనా స్థలంలో శంకరయ్య ఉన్నా అడ్డుకోలేదని చంద్రబాబు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆరోపణలు తోసిపుచ్చిన శంకరయ్య, చంద్రబాబు తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించారని సిఐ శంకరయ్య సెప్టెంబర్ 18వ తేదీన లీగల్ నోటీసులు పంపించారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తనకు క్షమాపణ చెప్పాలని, ₹1,45,00,000 పరిహారం చెల్లించాలని శంకరయ్య లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు. 29 ఏళ్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేస్తున్నానని, 15 రోజుల్లో చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఏకంగా ముఖ్యమంత్రికే నోటీసులు పంపడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది. ఈ క్రమంలోనే శంకరయ్య పైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ శాఖలో ఇష్టారీతిన వ్యవహరించే వారికి ఇది ఒక హెచ్చరిక అని చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన శంకరయ్య పోలీస్ అధికారిగా చట్టపరంగా తన బాధ్యతలు నిర్వర్తించలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి అది హత్య అని స్పష్టంగా తెలిసినప్పటికీ ఆ విషయాన్ని శంకరయ్య బయటపెట్టలేదు. నాటి పోలీస్ అధికారులకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా ఆలస్యం చేశారు. వివేక హత్య కేసులో నిందితులు హత్య చేసి ఆ విషయాన్ని కప్పిపుచ్చి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నా వాటిని ఖండించలేదు. తన కళ్ళెదురుగుండానే ఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ వారిని శంకరయ్య నిలువరించలేదని ఉన్నతాధికారులు గుర్తించారు. హత్య జరిగినట్లుగా తెలిసిన సుమారు 7.5 గంటల పాటు ఆయన మౌనం వహించారు. ఇందుకు ఆయన్ని ప్రోత్సహించింది ఎవరనే దానిపైన విచారణ కూడా జరిపారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. తర్వాత జరిగిన విచారణలో సిబిఐకి ఆయన 2 సార్లు తన స్టేట్మెంట్లు ఇచ్చారు. హత్య జరిగిందని చెబితే రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో అప్పట్లో తాను వాస్తవాలు చెప్పలేదని మొదటిసారి చెప్పిన స్టేట్మెంట్లో వివరించారు. హత్యోదాంతానికి సంబంధించిన సమగ్ర సమాచారం దేవిరెడ్డి శంకర్ రెడ్డి, కె పరమేశ్వర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తదితరులకు ఖచ్చితంగా తెలుసని రెండో స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అవే వివరాలను తాను సిబిఐ న్యాయమూర్తి ముందు కూడా చెబుతానంటూ శంకరయ్య సిబిఐ అధికారులకు అండర్టేకింగ్గా కూడా ఇచ్చారు. అనంతరం జరిగిన విచారణలో ఆయన మాట మార్చేశారు. వైద్యులు నిర్ధారించకుండా ఆయన చనిపోయినట్టుగా ఏ విధంగా చెప్పగలనంటూ పోలీస్ ఉన్నతాధికారులతో వాదించారు. రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయేమోనని భయపడ్డానని చెప్పి మొత్తం పోలీస్ శాఖకే సిఐ శంకరయ్య కళంకం తెచ్చేలా మాట్లాడారని పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐకి 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కాలంలో ఆయన కొన్ని అదృశ్య శక్తుల సహకారంతో తనపై ఉన్న సస్పెన్షన్ను రద్దు చేయించుకున్నాడు. సిబిఐ న్యాయస్థానానికి రావాలని ఆయన ఆ రోజు న్యాయస్థానానికి రాకుండా డీజీపీ కార్యాలయానికి వెళ్ళినట్టుగా పోలీస్ విచారణలో తేలింది. దీంతో ఆయన స్వలాభం కోసం వాస్తవాలు చెప్పకుండా నిందితులతో కుమ్మక్కయ్యారని స్పష్టంగా అర్థమవుతుందని పోలీస్ ఉన్నతాధికారులు విచారణలో తేల్చారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సిఐ శంకరయ్య సుమారుగా 4.5 ఏళ్ల పాటు విచారణకు ఏ విధంగానూ సహకరించలేదు. శంకరయ్య వ్యవహార శైలిపై సమగ్ర నివేదికను తయారు చేశారు. ఇదంతా ఒకెత్తైతే సీఎం చంద్రబాబు నాయుడికే లీగల్ నోటీస్ ఇవ్వడం పోలీస్ శాఖను విస్మయానికి గురిచేసింది. పోలీస్ శాఖలో నిబంధనలు పాటించకపోవడం, స్వలాభం కోసం ప్రయత్నించడంతో కర్నూలు రేంజ్ డీఐజీ కొయ్య ప్రవీణ్ కర్నూలు జిల్లాలో వీఆర్లో ఉన్న సిఐ శంకరయ్యను విధుల నుంచి తొలగించారు. తాజాగా వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి కూడా తన తండ్రి హత్య కేసులో దోషుల్ని శిక్షించాలని, సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని కోరటం హాట్ టాపిక్ అవుతుంది. వైఎస్ వివేక హత్య విషయంలో వైఎస్ జగన్కు సమాచారం అందడం పైన దర్యాప్తు జరగలేదని సునీత తరపున న్యాయవాదులు తాజాగా వాదనలు వినిపించారు.
ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో వాదనలు కూడా జరిగాయి. హత్యకు వినియోగించిన ఆయుధాన్ని విస్మరించారని వాదనలో ప్రస్తావించారు. ఈ కేసు విషయంలో లోతైన దర్యాప్తు జరిపితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని సిబిఐ కోర్టును కోరడంతో రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు తప్పవంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.